హాయ్, వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి హెచ్జిటి ఇంగ్లీష్ సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన ఇంపార్టెంట్ బుక్స్ గురించి చూద్దాం. సరే, ఎందుకు సార్ సపరేట్గా ఈ వీడియో మేము చూడాలి, ఈ వీడియో మాకు అవసరం అని అంటే, ఏపీడిఎస్సి హెచ్జిటికి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా సరే మీకు ఈజీగా సిలబస్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. ఎట్లా సార్ అని అంటే, మనకు ఒకసారి తెలుగు చూసుకోండి. ఈ తెలుగు సబ్జెక్ట్ చూసినట్లయితే మీకు టెక్స్ట్ బుక్స్ దాటి పోడు. మ్యాథ్స్, ఈ మ్యాథమెటిక్స్ కూడా అంతే, టెక్స్ట్ బుక్స్ చాలు. అలానే ఈవీఎస్ కూడా అంతే, టెక్స్ట్ బుక్స్ చాలు. కానీ కంటెంట్ విషయంలో మీకు ఇబ్బంది పెట్టేది సబ్జెక్ట్ ఏదంటే ఇంగ్లీష్. టఫ్ది ఏంటి? ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ విషయానికి వస్తే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ కూడా. ఇందులో నుంచి డైరెక్ట్ ప్రశ్నలు వస్తున్నాయా అని అంటే చెప్పలేము. కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. మరి ఏ బుక్లో నుంచి వస్తాయి, మనం దగ్గర ఏ బుక్స్ ఉండాలి, ఏ బుక్స్ ఉంటే మనం ఈ సబ్జెక్ట్ను స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం ప్రధానంగా చూద్దాం. రైట్, ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ దగ్గర ఉండవలసిన ఇంగ్లీష్ బుక్స్ కొన్ని లిస్టు చెప్తాను. అవి మీ దగ్గర ఉన్నాయో చెక్ చేసుకోండి. లేవనుకుంటే అవి సేకరించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనకు డిఎస్సి దగ్గరలో ఉంది. రైట్, చూద్దామా? రైట్, మొదటగా మనము డిఎస్సి అంటే అకాడమీ బుక్స్ అంటే డిఎస్సి అంటాం కదా. మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు బ్లాజమ్స్ సిరీస్లో ఉన్నాయి. బ్లాజమ్స్ సిరీస్ ఈ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అలానే నెక్స్ట్ 6th to 8th అండ్ 10th ఈ అకాడమీ బుక్స్ కూడా మీ దగ్గర ఉండాలి. 6th to 8th వరకేమో హనీ సిరీస్ ఉంది. 9th క్లాస్ ఏమో బీహైవ్ అని, 10th క్లాస్కి ఏమో ద ఫస్ట్ ఫ్లైట్ అని అనే టైటిల్తో మనకు బుక్స్ ఉండడం జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండడం ముఖ్యం. మీరు దీంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 9th క్లాసు 10th క్లాసు బావినో 9th క్లాస్ 10th క్లాస్ విషయంలో మనకు ఎన్సిఆర్టీ వాళ్ళు వర్క్ బుక్స్ ఇచ్చారు. వర్క్ బుక్స్ 3rd, 4th, 5th కూడా వర్క్ బుక్స్ ఉన్నాయి. 9th, 10th వర్క్ బుక్స్ ఉండడం జరిగింది. ఈ బుక్స్లలో ఫన్ ఫ్యాక్ట్స్ అనే పేరుతో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ను ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనకు రీసెంట్గా జరిగిన టెట్లో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, టెక్స్ట్ బుక్స్ విషయంలో మనం కనుక చూసినట్లయితే ఇంకొక టెక్స్ట్ బుక్ ఏంటంటే అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ 10th క్లాస్కు సంబంధించి ది ఓల్డ్ సిలబస్కు సంబంధించిన బుక్. ఆ బుక్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మొదట ప్రధానంగా ఈ అకాడమీ బుక్స్ మీ దగ్గర ఉండాలి. 9th to 10th వర్క్స్ బుక్స్, 9th క్లాస్ 10th క్లాస్ వర్క్ బుక్, అలానే 3rd to 5th ఉన్నటువంటి వర్క్ బుక్స్. మీకు కూడా తెలుసా, 5th క్లాస్లో ఉన్నటువంటి వర్క్ బుక్ నుండి ఒక డైరెక్ట్ ప్రశ్న టెట్లో వచ్చింది. లాస్ట్ టైం మొంటెట్ కాదు, అంతకుముందు జరిగిన టెట్లో వచ్చింది. కొంచెం జాగ్రత్త, వర్క్ బుక్లు కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మీకు ఫస్ట్ ఈ అకాడమిక్ బుక్స్ను మీ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత మీకు సార్ ఈ బుక్స్ ఉంటే చాలా, మాకు ఇంకా ఏ బుక్స్ మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదా, ఈ బుక్సే మాకు చాలా, ఇక్కడ నుంచే ప్రశ్నలు వస్తాయా, మేము ఈజీగా ఆన్సర్ చేయొచ్చా, సరిపోతాయా అని అంటే సరిపోవు. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఏదో ఒక ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన మెటీరియల్ మీరు కొనుక్కొనే ఉంటారు, సేకరించే ఉంటారు, లేదా మీ దగ్గర నోట్స్ ఉంటుంది. ఖచ్చితంగా నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ను మీరు మీ దగ్గర ఉంచుకోవచ్చు. రైట్, ఆ నోట్స్ని పెట్టుకొని దాంతోపాటు మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన బుక్ ఏంటంటే వ్రెన్ అండ్ మార్టిన్
హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్. హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ బుక్ మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ బుక్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ బుక్ వీలైతే మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం డిఎస్సిలో ఈ బుక్ నుండి కూడా ప్రశ్నలు మోడల్స్ వచ్చాయి. మన రీసెంట్ జరిగిన టెట్లో అయితే దీని మోడల్సే ఎక్కువగా వచ్చాయి. ఈ బుక్లో ఉన్న మోడల్స్ మాత్రమే. సార్ బయట ఉన్న మెటీరియల్ రాలే అంటే రాలే, కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి అన్ని ప్రశ్నలు వచ్చినాయా లేవా అనేది. రైట్. ఈ రెయిన్మెన్ మార్టిన్ బుక్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ వేటికి సంబంధించి నేను చెప్తున్నది, కంటెంట్కు సంబంధించిన మనకు గ్రామర్కు ఉన్న కాన్సెప్ట్స్ ఉన్నాయే వాటికి మాత్రమే. సార్ మొదటగా ఉన్న ఫస్ట్ 1, 2, 3 కాన్సెప్ట్స్ విషయానికి వస్తే ఎట్లా, వాటికి సంబంధించి ఏ బుక్స్ సేకరించాలో మనం వీడియోస్ ఆల్రెడీ చేసాం. వాటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలని అక్కడ మీరు ఒకసారి చూసినారంటే మీకు అక్కడ బుక్స్ ఏ విధంగా చదవాలి, అవి కొంచెం గందరగోళంగా ఉంటాయి కాన్సెప్ట్స్. వాటన్నిటికీ ఒక్కొక్క కాన్సెప్ట్కు ఏ విధంగా బుక్ సేకరించాలి, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రశ్న అడిగాడు, అలాంటివన్నీ మనం ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినారంటే మీకు ఆ 3 కాన్సెప్ట్స్ ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఇవి వీనికి గ్రామర్కు సంబంధించి. తర్వాత మనకు 4, 5, 6, 7 ఈ నెంబర్స్లో ఉన్నాయి గ్రామర్. ఆ గ్రామర్కు సంబంధించి మీ దగ్గర ఉండవలసిన బుక్స్ ఇవి. ఇప్పుడు మనం నెక్స్ట్ రావాల్సింది ఎక్కడికి, మెథడాలజీ. మెథడాలజీకి సంబంధించి మీ దగ్గర ఉండవలసిన బుక్స్ ఏంటి అని అంటే, మొదటగా మీ దగ్గర ఉండవలసిన బుక్ ప్రజెంట్ డ్రాఫ్ట్ కాపీ. ప్రజెంట్ ఉన్నటువంటి డ్రాఫ్ట్ కాపీ మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు న్యూ బిఈడి మెథడ్ బుక్స్. ఏం సార్ బుక్స్ అంటున్నావు? అవును, 2 ఉన్నాయి. పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ 1, పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ 2. దాంతోపాటు మీ దగ్గర ఉండవలసింది ఓల్డ్ డిఎడ్ బుక్. ఈ 3 బుక్స్ మీ దగ్గర ఉన్నాయి అని అంటే ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి 4 మార్క్స్ అంటే 8 క్వశ్చన్స్ మీరు ఈజీగా అవలీలగా స్కోర్ చేయగలుగుతారు. ఇవి ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ దగ్గర ఉండవలసినటువంటి ఇంగ్లీష్కు సంబంధించినటువంటి బుక్స్. ఈ బుక్స్ మాత్రం మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, లేకపోతే సేకరించండి. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ప్రతిరోజు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఒకసారి జాయిన్ కండి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.